అసలు పీడీఎస్ రైస్ని ప్రభుత్వం ఎలా సేకరిస్తుంది? మిల్లుల నుంచి ప్రజలకు చేరే వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి అసలు వీటిని పక్కదారి పట్టిస్తున్నది ఎవరు? పూర్తి విశ్లేషణ మా సీనియర్ కరెస్పాండెంట్ రవి ఏలూరు నుంచి అందిస్తారు. రవి, రైతు పండించిన ధాన్యం వినియోగదారుడికి చేరేలోపు చాలా దశలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అది ఈ ధాన్యం పీడీఎస్ రైస్గా మారి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అది రేషన్ కార్డుల ద్వారా రేషన్ కార్డుదారులకు ఈ రైసు అనేది ప్రభుత్వం సప్లై చేస్తుంది. అయితే ఇదే రైసు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ఆహారం 3 పూట్ల అన్నం తినే విధంగా చేసేందుకు వారికి ఉచితంగా బియ్యం అందిస్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినటువంటి మిషన్లో వరుసగా వాటిని ముందు ధాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి జల్లెడ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉన్న దాంట్లో ధాన్యం పోస్తారు. ధాన్యం పోసిన తర్వాత అది రెండు అక్కడ కనిపిస్తున్నటువంటి వాటిల్లో దానిపైన పొట్టు తీసి ఫస్ట్ సపరేటర్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో అవి రెండు కూడా సపరేటర్స్, అంటే పైన ఉన్నటువంటి అస్కుని తీసేటువంటి మిషన్లో ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రాథమిక దశలో పైన పొట్టు తీస్తారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంత పూర్తిగా పొట్టుపోయిన గింజలు, అదేవిధంగా ఇంకా పొట్టుతో ఉన్నటువంటి గింజలు ఆ మిషన్లో మనకి సపరేట్ చేయబడతాయి. ఇక మనకి ఈ 3 వరుసగా కనిపిస్తున్నాయి, వైట్గా కనిపిస్తున్నటువంటి 3 మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి పాలిష్ పట్టేటటువంటి మిషన్లు. అంటే బియ్యం పైన ఉన్నటువంటి ఏదైతే తౌడు పొట్టు ఉందో ఆ పొట్టు మొత్తాన్ని 3 దశల్లో దాన్ని గ్రేడ్ చేస్తారు. ఫస్ట్ దాంట్లో కొంత మేరకు అస్కు పైన ఉన్న మొత్తం పోతుంది. సెకండ్ మిషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మిగిలినటువంటి అస్కుని పైన ఉన్నటువంటి పొరను తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఇక 3వ మిషన్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా వైట్గా కూడా ఇవి మారుతాయి. ఆ వైట్గా మారినటువంటి బియ్యం అక్కడ ఉన్నటువంటి మిషన్ ద్వారా మరి మరో మార్గంలో ఇక్కడికి చేరవేయడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ కొంత మేరకు ఈ బియ్యంలో కనుక మట్టి పిల్లలు కానీ నూక కానీ ఉంటే సపరేట్ చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినటువంటి మిషన్లోకి సార్టెక్స్ మిషన్లో గ్రేడ్ చేసినటువంటి బియ్యం మొత్తం వస్తాయి. ఇక్కడ ఈ మిషన్లో ఏదైతే మనం పోర్టిఫైడ్ బియ్యం ప్రభుత్వం అందించేటటువంటి పీడీఎస్ రైస్లో పోర్టిఫైడ్ బియ్యం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ పోర్టిఫైడ్ బియ్యం గింజలు కనుక ఈ పోషక బియ్యం గింజలు ఇవి ఉన్నవి మాత్రమే పీడీఎస్ రైస్గా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఇవి 99 కేజీల సాధారణ రైస్కి సాధారణమైనటువంటి బియ్యంలో 1 కేజీని వీటిని ఇక్కడ మిషన్లో కలిపిన తర్వాత ఇలా బస్తాలు మనం చూసినట్లుగా కూడా ఈ బస్తాల్లోకి అంటే మొత్తం 99 కేజీలు 99 కేజీలకి 1 కేజీ కలిసినాయి. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న బస్తా మాత్రం కేవలం అది 50 కేజీలు ఉంటుంది. గన్నీ బ్యాగ్ వేటితో కలిపి 50 కేజీలు ఉంటుంది. అక్కడ ఈ గన్నీ బ్యాగ్ మీద కూడా ఏపీ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి సింబలు, అదేవిధంగా మొత్తం ఎంత బరువు ఉన్నాయి, ఎంత వెయిటేజ్ ఉందని చూస్తారు. మొత్తం 50 కేజీలకు సంబంధించినటువంటి బస్తాలు మొత్తం కూడా మళ్ళీ ఇలాగా లారీల్లోకి వెళ్తాయి. లారీల్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి సివిల్ సప్లైస్ గోడౌన్లకు చేరుతాయి. సివిల్ సప్లైస్ గోడౌన్లకు చేరిన తర్వాత ఆ గోడౌన్లో స్టేజ్ 1 కాంట్రాక్టరు మళ్ళీ వాటిని ఎంఎల్ఎస్ పాయింట్లకు తీసుకొస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టరు రేషన్ షాపులకు అందిస్తారు. రేషన్ షాపులు లేదా ఏదైతే బియ్యం సరఫరా చేస్తున్నారో వాళ్ళకి కేటాయిస్తారు. అక్కడి నుంచి వినియోగదారుడికి చేరుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఏదైతే ఇప్పుడు మనం అక్రమాలు పీడీఎస్ రైసులో అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తున్నామో ఈ పీడీఎస్ రైసులో ఉన్నటువంటి సుమారు 100 కేజీలకి 1 కేజీ ఏదైతే పోషకాహారపు గింజలు కలిసినాయో వాటిని తొలగించడం ద్వారా లేదు మొత్తం రైస్ని ఇంకా పాలిష్ చేయడం ద్వారా సన్నబరచడం ద్వారా మొత్తం విదేశాలకు ఎగుమతి జరుగుతుందనేది ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. కాకినాడ పోర్టు నుంచి దాదాపుగా పరిసర ప్రాంతాల్లో 5 రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాదాపుగా 5 రాష్ట్రాల నుంచి ఈ పేదలకు పంచేటటువంటి ఉచిత బియ్యం ఇక్కడికి కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందనేది అంటే చాలా సందర్భాల్లో కూడా పోలీసులకి పట్టుబడినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి బియ్యం రైస్ మిల్లులోనే మళ్ళీ ఏదైతే ఇలాగా ఇంటికి వినియోగదారుడికి ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని ఎవరైతే దళారులు ఉంటారో మధ్యలో మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ వాటిని పాలిష్ పట్టి దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ కలిసినటువంటి బియ్యం గింజలను తొలగించి లేదా వాటిని సన్నబరిచి చర్యలకు పాల్పడుతున్నారు అనేది కూడా అధికారులు వీటన్నిటి అంశాలపైన కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.